అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. మీరు చూస్తున్నారు ధనరేణుక వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదైతే నేను మా బాబు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. వాడి కోసం నేను ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వాడిని నేను ఈరోజు స్కూల్కి పంపిస్తున్నానండి. ఎందుకంటే వాడికి జ్వరంగా ఉందని చెప్పానండి. నేను నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. వాడికైతే ప్లేట్లెట్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్ అయితే తగ్గింది. ఒక 1 వీక్ వరకు వాడిని హాస్పిటల్ చుట్టూ తిప్పడమే సరిపోయిందండి మాకు. సో ఈ 2 డేస్ నుంచి అయితే బాగానే ఉంటున్నాడు. చాలా రికవర్ అయ్యాడని అయితే చెప్పొచ్చండి. ఇక వాడినైతే స్కూల్కి పంపిద్దాము, ఎగ్జామ్స్ ఉన్నాయి. 4 డేస్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ వస్తాయి కదా, దసరా హాలిడేస్ అని చెప్పేసి నేను ఈరోజు స్కూల్కి పంపిద్దామని అనుకొని వాడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను వాడికి ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నాను, కానీ ఎగ్స్ చూసేసరికి అయితే ఇంట్లో ఎగ్స్ లేవండి. అందుకని అప్పటికప్పుడు మళ్ళీ ఆలు చేద్దాం అనుకున్నాను. ఇక ఎలాగూ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక్కడికే చేయడం ఎందుకని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేస్తున్నానండి. మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకులే అని చెప్పేసి దానికోసం అయితే నేను ఆలు కర్రీ కోసం పోపు వేసుకున్నానండి ఇక్కడ. సో కట్ చేయడము లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్టే పోపు వేసుకున్నానండి. పోపు వేసుకున్న తర్వాతనే ఆలు కట్ చేస్తున్నాను. నేను మా తోటి కోడలు ఇద్దరం కలిసి ఆలు అయితే కట్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను ఆ కట్ చేసుకున్న ముక్కలు అయితే పోపులో వేసేసుకుంటున్నాను. మా బాబుకైతే ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అసలైతే ఇది ఇప్పుడు చేద్దామన్న ఆలోచనే లేదు నాకు, కానీ ఎగ్స్ లేకపోయేసరికి ఇవి చేయాల్సి వచ్చింది. ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదనమాట. అందుకని ఇవి చేస్తున్నాను. సో ఇవి కూడా బాగానే తింటాడండి వాడు, పర్వాలేదు. ఈ ఆలు కర్రీ ఏంటోనండి, అసలు ఆలుగడ్డ ముక్కలు అయితే తొందరగా గిన్నెకైతే అతుక్కుపోతాయి, ఎందుకో ఊరికే మాడిపోతూ ఉంటాయి. అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆలుగడ్డ ముక్కలు అయితే తొందరగా మాడకుండా గిన్నెకి అతుక్కుపోకుండా ఉంటాయి. అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి నేనైతే. చూడండి, ఆలు అయితే చాలా వరకు ఉడికాయి. అసలైతే నేను ఆలు కర్రీ చేసేటప్పుడైతే దాని మీద ప్లేట్ ఏమీ పెట్టుకోనండి, కానీ ఇప్పుడైతే నేను ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాను. ఎందుకంటే టైం లేదండి ఎక్కువగా. 1/2 అవర్లో వానికి స్నానం చేయించి రెడీ చేయించాలి, తినిపించాలి, లోపు స్కూల్ బస్ వచ్చేస్తుంది అని చెప్పేసి తొందరగా ఉడకాలని చెప్పేసి అయితే నేను దాని మీద ప్లేట్ పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ప్లేట్ పెట్టుకుంటే ఏంటంటే ఆవిరంతా పట్టిపోతుంది కదా లోపల, ఆ ఆవిరికైతే తొందరగా ఉడికిపోతాయండి. సో అలా తొందరగా కావడానికైతే నేను ప్లేట్ పెట్టుకొని దాని మీద అలా కర్రీ చేసుకుంటున్నాను అనమాట. సో అది చేస్తూనే దాన్ని సిమ్లో పెట్టేసి నేనైతే కరివేపాకు కోసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చానండి, కర్రీలో వేసుకోవడానికి. నాకు కరివేపాకు కోయడం అంటే చాలా ఇష్టం అండి. చూడండి చెట్టు ఎంత ఫ్రెష్గా ఉందో. నైట్ అయితే వర్షం పడిందండి. సో చెట్టు మీద మొత్తం కూడా నీళ్ళు ఉన్నాయి. అలా చెట్టు మీద నీళ్ళుంటే దాన్ని ఇలా ఊపడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అలా కొమ్మలు ఊపగానే నీళ్ళన్నీ కింద రాలుతాయి కదా, చిటపట అని. అసలు అవైతే మీద పడుతుంటే భలే ఉంటుందండి. దానికోసమైనా నేను చెట్టు మీద నీళ్ళు ఊపుతాను అసలు. సో కరివేపాకు అయితే కోసుకొని వచ్చానండి నేను. దానిలో అయితే ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసుకున్నాను. ఎల్లిపాయలు, కరివేపాకు అయితే వేసుకొని నేను ఇప్పుడు దాన్ని కలుపుకొని ప్లేట్ పెట్టేసుకున్నానండి. సో చూడండి, అదైతే ఉడికింది. దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి నేను. సో ఆల్మోస్ట్ ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇంకా లాస్ట్లో నేనైతే కారము, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఆలు కర్రీలో ఎప్పుడైనా ఎల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుందండి. ఎల్లిపాయ కారం అంటే ఇప్పుడు దంచడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దాంట్లో నేను ఎల్లిపాయలు అయితే ఇలా కొద్దిగా రాయితో నల్లగొట్టి వేసుకున్నానండి. తర్వాత కారం వేసుకున్నాను. ఎలాగైనా దానికైతే ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, నా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నానండి, టీ తాగడానికి నాకు, మా అత్తయ్యకి. వంట అయితే అయిపోయిందండి.
ఇప్పుడు నేను వాడికి కొద్దిగా తినిపించి అదే లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తానండి. నేను టిఫిన్ ఏమి చేయలేదు. టిఫిన్ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేంత టైం లేదండి. అందుకని ఆ వండిన దాంట్లోనే కొద్దిగా వాడికైతే అన్నమే తినిపిస్తున్నాను ఈరోజైతే. వాడికి లంచ్ బాక్స్ పెడుతూ నేనైతే టీ తాగానండి. మామూలుగా అయితే వాడికి రైస్లో కలిపి పెట్టేస్తాను. కానీ ఈరోజు ఏంటో వాడు నాకు సపరేట్గా కర్రీ పెట్టమ్మా నేనే కలుపుకొని తింటాను అని అంటే నేను వేరే బాక్స్లో అయితే వాడికి కర్రీ పెట్టించి ఒక బిస్కెట్ అయితే స్నాక్స్ బాక్స్కి అయితే పెడుతున్నాను. ఇక వాడికైతే షూ వేసి రెడీగా ఉంచానండి. వాడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇక్కడ బస్సు వస్తుందేమో అని. చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు కదా, కొద్దిగా టెన్షన్గా ఉన్నాడండి వాడు. ఎగ్జామ్ ఉంది, నాకేం తెలియదమ్మా, నాకేం రాదు, నేనేం రాయాలి, టీచర్ కొట్టుద్ది అని చెప్పేసి కొద్దిగా భయపడుతున్నాడు. ఏం కాదులే నాన్న, నీకు వచ్చిందే రాయి, అస్సలు రాయకపోయినా పర్వాలేదు, టీచర్ నిన్నేమనదు, నేను టీచర్కి కాల్ చేసి చెప్పాను ఆల్రెడీ అని చెప్పిన తర్వాత వాడైతే కొద్దిగా కూల్గా ఉన్నాడండి. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా బయట నిలబడి ముచ్చట్లు పెడుతున్నారు. ఇదైతే మా షాప్ అండి. ఈ పిల్లలు చూడండి, వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట. స్కూల్కి వెళ్తూ ఏదో కొనుక్కుందామని చెప్పి షాప్ దగ్గరికి అయితే వచ్చారు. మా వాడి స్కూల్ బస్సు వచ్చేసిందండి. ఇంకా నేనైతే మా వాడిని బస్సు ఎక్కిస్తున్నాను. బాయ్ నాన్న. ఇలా రోజు ఒక 7-8 బస్సెస్ అయితే వస్తాయండి మా ఊళ్ళోకి. మా వాడి స్కూల్ బస్ కన్నా ముందే ఇంకొక బస్సు ఉంది చూడండి. దీని తర్వాత ఇంకొక బస్ కూడా వచ్చింది. ఇలా ఒక 7-8 బస్సెస్ అయితే వెళ్ళిపోతాయి. చూడండి, ఇది పాల ఆటో అండి. మాకు గేదెలు ఉన్నాయి అని చెప్పాను కదా, సో ఆ గేదె పాలైతే మార్నింగే కేంద్రానికి పోసేస్తుందండి మా అత్తయ్య. ఆ ఆటో వాళ్ళైతే వచ్చి ఎవరు పాలు పోస్తే వాళ్ళ దగ్గర నుంచి అయితే పాలు తీసుకొని వెళ్తారు. మంత్లీ ఒకేసారి బిల్ పే చేస్తారనమాట వాళ్ళు, పాలకి ఎంత వస్తే అంత. సో ఇక్కడ మా అత్తయ్య అయితే పాలు పోసేస్తుందండి ఆవిడకి. ఆమె బుక్లో రాసుకుంటుంది కదా, మనం పోసిన పాలకి ఎంత శాతం వస్తే అంత శాతం అయితే బుక్లో రాసి ఇచ్చేస్తుంది. మన దగ్గర కూడా ఒక బుక్ ఉంచుతుందండి. వాళ్ళ దగ్గర ఉన్న బుక్లో మన దగ్గర ఉన్న బుక్లో అయితే రాసేస్తారు. అది కౌంట్ చేసుకొని మంత్లీ బిల్ ఇచ్చేస్తారనమాట. మా వాడు స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యానండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వంట పని అయితే మొదలుపెట్టాను. టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పాను కదా, ఇంకా మా వాళ్ళు ఏదో ఒక పనికి అయితే వెళ్తారు కదండి, తినేసి చేనుకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఆకలి వేస్తుందేమో అని చెప్పేసి ఇక్కడైతే నేను పబ్బియ్యం చేస్తున్నానండి. ఈరోజు పబ్బియ్యం అంటే తెలుసు కదా, కిచిడి అని అంటారు. సో కిచిడి అంటే నేను పెద్దగా ఏమి వేయనండి. ఈరోజు అయితే పెసరపప్పుతో చేస్తున్నాను నేను. మా అత్తయ్య పెసరపప్పుతో చేయమన్నది. మామూలుగా అయితే కందిపప్పు, శనగపప్పు అలా దేంతోనైనా చేయొచ్చు. ఎక్కువగా అయితే కందిపప్పుతో చేస్తాము, కానీ ఈరోజు అయితే పెసరపప్పుతో చేస్తున్నాము. మళ్ళీ నేను దాంట్లో వేయడానికి కరివేపాకు కోసం అని అయితే మళ్ళీ బయటకు వచ్చానండి. ఇలా ఎన్నిసార్లు అయినా కరివేపాకు కోసుకోవడానికి వస్తూనే ఉంటాను నేను. ఇక్కడ నేను పబ్బియ్యం చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచుకున్నానండి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తెచ్చుకున్న కరివేపాకు మొత్తము తెంపి అక్కడ పెట్టాను. ఇవి లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మసాలా అండి, ఇది గరం మసాలా, ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను పప్పు బియ్యానికి కావాల్సిన పోపు అయితే వేసుకుంటున్నానండి.
నేను ఒక 100 ml వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4-5, ఇదైతే గరం మసాలా అండి. మసాలా లేనిదే అయితే దానికి అస్సలు టేస్టే రాదండి. ఆ మసాలా ఫ్లేవర్ తగిలితేనే ఆ రైస్ అయితే బాగుంటుంది. ఎల్లిపాయలండి, ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు, ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా పెద్ద పెద్ద ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు. కానీ పెద్ద గడ్డలు అయితే లేవండి, మా ఇంట్లో చిన్నవే ఉన్నాయి, అందుకని నేనైతే చిన్న వెల్లుల్లిపాయలే వేసుకున్నాను. ఇక్కడ చూడండి అల్లము, అప్పటికప్పుడే దాన్ని కొద్దిగా పేస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవరు, అందుకని నేను అప్పటికప్పుడే దంచి వేసుకుంటున్నాను. సో వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా జీలకర్ర అండి, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, కానీ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి తాలింపు ఎంత బాగా మగ్గుతుంది కదా, చాలా బాగుంది చూడ్డానికైతే. తాలింపు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఎసరు అయితే పోసుకుంటున్నానండి. నేనైతే 6 కప్స్ రైస్ తీసుకున్నాను. 6 కప్స్కి నేను పోసుకునే చెంబు ఉంది కదా, దానితో 3 పోసుకుంటే సరిపోతుందండి. అంటే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అన్నమాట. సాల్ట్, సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ దాంట్లోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేకుండా మామూలుగా తినేయొచ్చు. సో చట్నీ వేసుకున్నా పర్వాలేదు. మా నాయనమ్మ, అత్తయ్య అయితే ఏం చట్నీ లేకుండా తింటారండి అందులో, అందుకని వాళ్ళ కోసమని నేను కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువగా వేస్తాను. ఇంకా నేను, మా ఆయన, మా మరిది, మమత అయితే అందరం కూడా కొద్దిగా చట్నీ కానీ కర్రీస్ కానీ ఏమైనా ఉంటే తింటాము. వాళ్ళిద్దరు మాత్రము మామూలుగా ఎలా ఉంటే అలా తినేస్తారండి, అందుకని చప్పగా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరి కోసం అయితే కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువగా వేసుకుంటాను. నేనైతే ఆ పప్పు బియ్యం కడిగి పెట్టుకున్నానండి ముందే, అవైతే మళ్ళీ ఒకసారి కడిగి ఆ వాటర్ అన్నీ కూడా కుర్తి బకెట్లో వంపేశానండి. అదైతే గేదెలకు పోస్తాము. చూడండి ఎసరు బాగా మసులుతుంది కదా, బాగా పొగలు కక్కుతుందండి. ఇప్పుడైతే ఆ రైస్ని అయితే అందులో వేసుకోవచ్చు. అంటే పెసరపప్పు బియ్యం అండి. చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇంకా చాలా ఉడకాలండి. ఇదైతే ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూశాను నేను. 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడికింది. ఇంకాసేపు ఒక 15 మినిట్స్ పడుతుంది దీనికైతే. మళ్ళీ ఒకసారి మూత పెట్టి అలా ఉంచాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడికిందండి. సో ఇప్పుడైతే దాన్ని సిమ్లో పెట్టేసి ఇంకాసేపు ఉంచుకొని అయితే దించేయచ్చు. చూడండి నేనైతే సిమ్లో పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి, ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది, ఆ గంజంతా కూడా గుంజుకుంటుంది. సో ఈలోపు అయితే మేము కొబ్బరి కారం చేద్దామని చెప్పి రోడ్డు దగ్గరికి అయితే వచ్చామండి, నేను మా అత్తయ్య అయితే కొబ్బరి కారం దంచుతుంది. దానికి కావాల్సిందైతే ఒక్క కొబ్బరి చిప్ప తీసుకున్నామండి, ఎండు కొబ్బరి. ఇలా రోట్లో ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి. రోట్లో చేసే కారాలు, రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి కదా అసలు. వాటికి ఎలాంటి పోపు కూడా అవసరం లేదండి, అసలు రోట్లో ఉండగానే దాన్ని రైస్లో అయితే వేసుకొని తినేయచ్చు, అంత బాగుంటాయి రోటి పచ్చళ్ళు అయితే.
కానీ చేసుకోవడానికే ఓపిక ఉండాలండి. ఓపిక ఉంటే ఇలా రోటి పచ్చళ్ళు అయితే రోజు ఒకటి చేసుకొని తినొచ్చు. చూడండి ఆ కొబ్బరి అయితే కొద్దిగా మెత్తగా దంగింది కదా. ఇప్పుడైతే దాంట్లో కారం వేసుకుంటున్నాము. ఒక కొబ్బరి చిప్పకి ఒక 3 స్పూన్స్ కారం వేసుకుందండి మా అత్తయ్య. ఇప్పుడైతే సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ అండి, 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసింది మా అత్తయ్య. అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చండి. కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, కొంతమంది ఉప్పు తక్కువగా తింటారు. మా ఇంట్లో అయితే మేము కొద్దిగా ఉప్పు ఎక్కువగానే తింటామండి. అందుకని మేమైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాం మ్యాక్సిమం అన్నిట్లో కూడా. దానిలో కొన్ని వెల్లుల్లిపాయలు దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటాయండి అసలు. మ్యాక్సిమం అన్ని కర్రీస్లో పోపులలో దేంట్లోనైనా వెల్లుల్లిపాయలు వేస్తూనే ఉంటాము మేమైతే. చూడండి ఇప్పుడు ఆ కొబ్బరి దంగిన తర్వాత కారము ఉప్పు వేసుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా నూరుకోవాలండి. మరి మెత్తగా కాకపోయినా పర్వాలేదండి, అలా కొద్దిగా బరకగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. అదైతే చూడండి కొద్దిగా బరకగానే ఉంది, సరిపోతుందండి ఇంకా ఇలా అయితే. ఇప్పుడైతే దాన్ని తీసేసుకుంటున్నాము. ఈ కొబ్బరి కారం అయితే ఇప్పుడు నేను చేసిన పబ్బియ్యం ఉంది కదండి, దానిలోకి మామూలుగా దేనిలోకైనా తినొచ్చండి. పబ్బియ్యంలోకి అయితే అది చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కానీ ఇలా కొబ్బరి కారం అయినా ఏదైనా బాగుంటుందండి. ఈరోజైతే కొబ్బరి కారం చేద్దాం అనుకొని కొబ్బరి కారం చేస్తున్నాం మేము. అదైతే రోట్లో దంచుకొని వచ్చిన తర్వాత దాన్ని అయితే పోపు వేసుకోవడానికి ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి దానికి సరిపడా. పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదండి, కొద్దిగా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువైతే ముద్దగా అవుతుంది. సో కొద్దిగా పొడిగా ఉండడం కోసము ఆయిల్ అయితే తక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు దానిలో కొన్ని పచ్చిశనగపప్పు బాగుంటుందండి తాలింపులో ఇది వేస్తే. అక్కడక్కడ తినేటప్పుడు కరకర అని తగులుతుంది కదా, అలా అయితే చాలా బాగుంటుంది. దానిలో కావాల్సినవి అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. పచ్చిశనగపప్పు తర్వాత పల్లీల తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, దాన్ని అయితే కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచేసి అందులో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అండి, కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మొత్తం క్రిస్పీగా అయిపోయేంత వరకు కూడా దాన్ని బాగా వేయించాలండి. అలా అయితేనే బాగుంటుంది కారంలో. చూడండి కరివేపాకు కూడా మంచిగా మగ్గిపోయింది, క్రిస్పీగా అయింది. తర్వాత కొద్దిగా పసుపు అండి, ముందే పసుపు వేస్తే మాడుతుంది కదా, అందుకని లాస్ట్లో పసుపు వేస్తున్నాము. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నామండి దానికి. ఈ కారం అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసుకోవాలండి, లేకపోతే ఆ మంటకి ఈ కారం అంతా కూడా నల్లగా మాడిపోయినట్టు అయిపోయి కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక టేస్ట్ కూడా అంత బాగుండదండి, మాడు వాసన ఉంటుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత అయితే కారం వేసుకోవాలి. అప్పుడు కారం మాడదు అండ్ కలర్ఫుల్గా చూడడానికి రెడ్గా అలాగే బాగుంటుంది. చూడండి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్య అయితే నన్ను ఉప్పు సరిపోయిందో లేదో చూడు అని చెప్పేసి నాకైతే ఇస్తుంది. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఉప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడైతే ఇంకా మేము తినేస్తున్నామండి అందరం కూర్చొని. ఇలా అందరం కూర్చొని టీవీ చూస్తూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తినేస్తాము మేమైతే హాయిగా ఎంజాయ్ చేస్తూ.
నా వ్లాగ్ అయితే ఇక్కడితో ముగుస్తున్నానండి. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా చాలా పనులే ఉంటాయి. సో ఇక్కడితో అయితే ముగుస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తానండి. ఇంతవరకు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.